అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో లేదా మన దైనందిన జీవితంలో చాలా మందిలో ఎదురయ్యే ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే డెసిషన్ మేకింగ్, లేదంటే కనుక నిర్ణయాలు తీసుకోవటం. ఈ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, లేదా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, లేదంటే డిగ్రీ పొందుకున్న తర్వాత ఏ జాబ్కు ట్రై చేయాలి, ఎక్కడ ట్రై చేయాలి, వివాహం ఎలా చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఇలా లైఫ్లో వచ్చే ప్రతి విషయంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఏదో ఒక విధంగా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళ సలహాలు తీసుకొని వీళ్ళ సలహాలు తీసుకొని ఏదో ఒక విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఇంతకీ నేను కరెక్ట్గానే నిర్ణయం తీసుకున్నానా, నేను కరెక్ట్గానే వెళ్తున్నానా, ఇలా ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతున్నాం ఎంతకనగానే అందులో చాలా కారణాలు ఉన్నాయండి. ఒక కారణాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను. అదేంటంటే సామెతల గ్రంథం మనం చూస్తే దేవుడిచ్చే సమాధానం మనం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథము 14th చాప్టర్ 15th వర్స్ మనం చూస్తే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. చూసారా ఎంత చక్కగా ఉందో. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును. అంటే జ్ఞానం లేనప్పుడు ఏమైపోతుంది అంటేనండి, ఎవ్వరు ఏ మాట చెప్పినా ఈజీగా నమ్మేస్తామండి. ఒక సందర్భాన్ని నేను తలుచుకున్నప్పుడు చాలా బాధ కలిగింది. మరొక కోణంలో ఆలోచిస్తే చాలా హాస్యాస్పదంగా కనిపించింది. ఏంటి ఎందుకనగానే, ఒక చెల్లెమ్మ ఎవరో జాబ్ ఇప్పిస్తా అన్నారని చెప్పి ఎవరో ఫోన్లో అతన్ని ఈమె చూడలేదు, ఈమెని అతను చూడలేదు, ఫోన్లో కాంటాక్ట్లో ఫోన్లోనే వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇప్పించడం కోసం 15,000 చూడండి, విడతల వారీగా. ఫస్ట్ ట్రిప్లో 15,000, సెకండ్ లెవెల్లో 15,000, థర్డ్ లెవెల్లో 15,000, ఇలా ₹1,00,000 వరకు సుమారుగా దగ్గర ట్రాన్స్ఫర్ చేసేసిందండి. చూసారా, అంటే ఎలా నమ్మేస్తాం ఎందుకనగానే ఎవరో మాట, ఆయన ఎవరో మనం చూడలేదు, మనం ఎవరో ఆయన చూలుపుని అతను డబ్బులు పంపించినట్టుగా ఏదైనా ఆధారాలు ఉన్నాయమ్మా అంటే ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? ఇక ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తప్ప ఏమి లేవు. ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఆయన ఎవరికో తీసుకొని అక్కడి నుంచి అలా చేసుకుంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం వీటి కోసం వెళ్ళే అంత జ్ఞానం వీళ్ళకి లేదు. కనుక జ్ఞానం లేనప్పుడు ఏం జరుగుద్దంటే జరిగే మోసాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రతి మాట నమ్మేస్తాం, ప్రతి మాట మనకు అనుకూలంగా కనబడుతుంది వెళ్ళిపోతూ ఉంటాం, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, చాలా సందిగ్ధంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, ఒక అయోమయంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అండి. కనుక సొల్యూషన్ ఏంటి ఇదిగో మొట్టమొదటిగా మనకు కనబడుతున్నటువంటి మాట, జ్ఞానము లేకుండా బ్రతకకూడదు, జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకుంటే మనం ప్రతి మాట నమ్మకుండా ప్రతి ఒక్క దాన్ని పరిశీలించి ప్రతి ఒక్క దాంట్లో నిజాలు తెలుసుకొని అబద్ధం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది, మోసం చేయటం కోసం వస్తున్నారా, మంచి చేయటం కోసం వస్తున్నారా, మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి వస్తున్నారు, ఇవన్నీ కూడా జ్ఞానం కలిగి వాక్యానుసారంగా మనం ఎస్టిమేట్ చేసి వాక్యానుసారంగా మనం వెళ్ళగలం. మరి ఎక్కడ దొరికింది బ్రదర్ జ్ఞానం? ఎందుకంటే ఒక్క విషయం కాదండి, ప్రతి విషయం గురించి ప్రతి విషయం గురించి దేవుడు చెప్తున్న మాట మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. కొలస్సీ పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి ఆలోచిస్తానండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అంటే బైబిల్లో ఉన్నాయి. బైబిల్ చదవండి, మీరు బైబిల్ని బాగా నేర్చుకోండి, బైబిల్ బాగా ధ్యానం చేయండి. బైబిల్ మనకి బాగా వస్తే అప్పుడు సమాజంలో బాగా బ్రతకటానికి మనకి చాలా అవకాశాలు ఉంటాయి. క్రిటికల్ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, దేవుడు మనల్ని మెండుగా ఆశీర్వదించినప్పుడు ఎలా ఉండాలి, దేవుడు మన జీవితాలలో పరీక్షలు పెట్టినప్పుడు ఎలా ఉండాలి, శ్రమలలో ఎలా ఉండాలి, మోసాలు ఎలా గుర్తించగలగాలి, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వివాహానికి ఎలా సిద్ధపడాలి, ప్రతి విషయం పట్ల పరిపూర్ణమైన స్పష్టత మనకి రావాలి అంటే ప్రియులారా, మన లైఫ్లో వాక్యము చాలా ప్రధానమైనటువంటిది. అంటే కొంతమంది వాక్యం వినాలి కదా అని చాలామంది సేవకులు చెప్పే పిట్టకథలు అంట కూర్చుంటారు. పిట్టకథల్లో మీకు ఏ జ్ఞానం రాదండి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసామంటే పిట్టకథలు ఎక్కడ చూసినా కానీ ఆ కొండ మీద కోతి వెళ్ళింది, కోతి కిందకు వచ్చింది, డబ్బా దొరికింది, బఠానీ గింజలు ఉన్నాయి, ఆ డబ్బాలో ఈ సోది కబుర్లు కాదు, పనికి మాలిన కబుర్లు కాదు, వాక్యమే కాదు. అవి
ప్రతి మాట, అసలు మనం ఎవరం, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, మన జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి, సాతాను ఎవరు, సాతాన్ని ఎందుకు చేశారు దేవుడు, సాతాను పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి, సాతాను ఎక్కడున్నారు, ఇంతకు దెయ్యాలు ఉన్నాయా, చేతబడులు ఉన్నాయా, ఈ జ్యోతిష్యాలు నమ్మొచ్చా, ఇవన్నీ ప్రతి ఒక్క దాని గురించి, మన లైఫ్ గురించి, అసలు లోకాలనే ప్రతి ఒక్క దాని గురించి స్పష్టత ఇచ్చేది జ్ఞానం. అంతేగాని కోతి కొండెక్కిందంట, కొండెక్కి వచ్చేటప్పుడు బఠానీలు ఉన్నాయంట, అందులో చేయి పెట్టిందంట, ఇవి కాదండి. అర్థమైందా? ఈ పక్షి అలా చేసిందంట, ఆ పక్షి ఎలా చేసిందంటే, ఈ పెట్ట ఎలా చేసిందంట, ఇలాంటి పెట్ట కథలు కాకుండా పరిపూర్ణమైనటువంటి దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని జ్ఞానాన్ని మనం వినాలి. అప్పుడు మనకి విశ్వాసం వస్తుంది, బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ప్రతి విషయంలో ఎలా నడుచులో ఒక అవగాహన వస్తుంది. కనుక అందుకే అందరిని ఉద్దేశించి చాలా ఖర్చు అయినప్పటికీ, ఎంతో ఖర్చు అయినప్పటికీ ప్రియులారా, ఆ ఖర్చు అంతా ప్రభు కృపను బట్టి మేమే భరిస్తూ ఎంతో చక్కగా కొంతమంది వాక్యం నేర్చుకున్నటువంటి వాళ్ళు అందరం కలిసి ఒక సంఘముగా మరి అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఉద్దేశంతో ఉచితంగానే ప్రకటించాలని మేము ఎన్నో ఉచితమైనటువంటి బైబిల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ఆసక్తి కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండండి. అప్పుడు మనల్ని ఎవరు మోసం చేయరు. చక్కగా మన జీవితం పట్ల మనకు ఒక స్పష్టత ఉంటుంది, అయోమయం లేకుండా అన్ని విషయాల్లో ఒక అవగాహన కలిగి ఉంటుంది. అందుకే ఒక మాట చూద్దాం, ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అన్నిటినీ వివేచించును. మొదటి కొరింథీ పత్రిక మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం కనుక మనం చూస్తానండి, ఆ మాట ఎంత చక్కగా దేవుడు చెప్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 15 మనం చూద్దాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. మనం అన్ని వివేచించే స్థాయికి చేరుకోవాలంటే అన్ని విషయాల పట్ల వాక్యానుసారమైన స్పష్టత ఉండాలి. నేర్చుకోవాలన్న ఆసక్తి మీకుంటే దేవుడు మా ద్వారా ఇచ్చే అవకాశం సిద్ధంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థనలు ఏకీభవించిన ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవా, ఎన్నో లోతైన విషయాలను తండ్రి ఈ డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి, మీ ప్రేమలో తండ్రి స్థిరపరచండి. దేవా, మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ డివోషన్స్ తండ్రి చూచుట మాత్రమే కాకుండా అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలకు తండ్రి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి. దేవా, ఈ పరిచర్య ముందుకు సాగడానికి తండ్రి ఎవరెవరైతే కష్టపడుతున్నారో కష్టపడుతున్న ప్రతి చెల్లును, ప్రతి తమ్ముడును తండ్రి, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి ఎన్నో ఆత్మ సంబంధమైన దీవులను, ఆత్మ సంబంధమైన ఈవులను తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి తండ్రి. ఈ పరిచర్యలో ఇంకా మా తండ్రి ఇంకెవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. దేవా, దీనుడైన ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు, మీ చిత్తమైతే మేము మరలా కలుసుకుని ఎన్నో లోతైన విషయాలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.